దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతనే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగించారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. వైఎస్ఆర్ 77వ జయంతి సందర్భంగా బుధవారం ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇటీవల IIITలో సీట్లు సాధించిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులు స్వీట్లు అందించి అభినందించారు. అలాగే గ్రామంలోని పారిశుధ్య కార్మికులకు పార్టీ నాయకుడు ఆకుల రాజా తన తండ్రి వెంకటేశ్వరరావు స్మారకంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి సత్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో వాసుబాబు మాట్లాడుతూ రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాల ద్వారా వైఎస్ఆర్ పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన మహానేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అధ్యక్షులు మరడా మంగారావు, మాజీ సొసైటీ అధ్యక్షులు బాబ్జీ, కరణం బుజ్జి, రాయి లక్ష్మి, మనసాల నాగమణి, నాగబాబు, ముత్తా బుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళకి ముందుగా చిన్న సన్మానం చేసి ఆ తర్వాత మనం మిగతాది ఏం చేసేవాళ్ళు గర్ల్స్ హై స్కూల్లో ఫస్ట్ వచ్చిన ఇస్తాం, ఫస్ట్ సెకండ్ వచ్చిన ఈసారి ఏంటంటే ఓకే 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 సార్ ఓకే రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదిన సందర్భంగా వారికి చేబ్రోలు గ్రామంలో మీ అందరి సమక్షంలో ఘన నివాళులు ఈరోజు అర్పించడం జరిగింది. ఆయన లేని లోటు అనేది ప్రస్ఫుష్టంగా, ఎందుకంటే 2009లో ఆయన చనిపోయారు. అంటే సుమారు 17 సంవత్సరాలు కాలం గడిచింది. ఈ రోజుకి కూడా ప్రజల మనసులో ఒక చెరగని ముద్ర. అంటే ఎక్కడో నాయకులు పుడతా ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, కానీ కొంతమంది నాయకులే ప్రజల నుంచి, ప్రజల మదిలో ఈ రోజుకి కూడా గుర్తుండిపోయే నాయకుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు కూడా అనుకోవాలి. మనం ఇంటి రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు మన 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 తెలుగు వారు ఈ రకంగా ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గ వారికి ఈ రకంగా కూడా అందజేయచ్చు, ఈ రకంగా కూడా ఆదుకోవచ్చు, వాళ్ళ ఇళ్లలో చిరునవ్వులు చూడొచ్చు అని ఒక ఆలోచన చేసి, అది ఫీజు రీయింబర్స్మెంట్ అనుకోండి, ఇళ్ల స్థలాలు అనుకోండి, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అనుకోండి,